ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకొస్తున్నామని శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను మరింత సమర్థంగా, నాణ్యమైనదిగా మార్చాలని ఉద్దేశించారు. గత ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ ఎవరో మంత్రి గారు ఉన్నారు, చాలా అవగాహన మంత్రి గారికి హై స్కూల్ ప్లస్ ని తీసుకొచ్చారు. దాన్ని నేనేమన్నానంటే అక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఇవ్వాలి. సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి మండలానికి కంపల్సరీ ఒక గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఉండాలి. సబ్జెక్ట్ టీచర్స్ ఇచ్చి కరెక్ట్ మెటీరియల్, ఇప్పుడు మేము స్కూల్ కిట్ ఇచ్చాము అధ్యక్ష ఇంటర్ విద్యార్థులు. మిడ్ డే మీల్ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించాం అధ్యక్ష. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి. మెరుగైన విద్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఫస్ట్ అది. రెండోది మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అధ్యక్ష. తల్లిదండ్రులు కూడా ఏంటంటే మేము మిక్స్ ఇచ్చాం, ఫీజు కట్టాం, మీది బాధ్యత. మీరు అన్నట్టు మీది బాధ్యత. అన్ని సబ్జెక్టులు అద్భుతంగా మార్కులు రావాలి. ఇప్పుడు నేను ఉన్నా అధ్యక్ష, నేను అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ రాలా. కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఫైనాన్స్ చాలా వీక్ గా ఉండేవాడు. వెళ్ళే ముందల అక్కడ నేర్చుకున్నా మార్కులు అంత గొప్పగా ఫైనాన్స్ ఇంకా రాలేదు. కానీ కొన్ని సబ్జెక్ట్స్ బాగా చేశాను. ఒక్కొక్కరికి ఒక సబ్జెక్ట్ ఫోకస్ ఉంటుంది. అది ఎట్లా స్ట్రెస్ తగ్గించాలని దానిపైన కూడా నేను వాళ్ళతో మాట్లాడతాను. అంతేకాకుండా ఈ రోజు మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో అధ్యక్ష సంస్కరణ తీసుకొచ్చాం. ఆ సంస్కరణలో కూడా కొత్త ఆపర్చునిటీస్ ఇస్తున్నాం పిల్లలకి. సబ్జెక్ట్ ఆపర్చునిటీస్ కూడా పిల్లలకి ఇచ్చి స్ట్రెస్ ఎట్లా తగ్గించాలని దానిపైన కరికులం రీవ్యాంప్ చేస్తున్నాం అధ్యక్ష. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కరికులం అంటే ఏజ్ అప్రాప్రియేట్ కరికులం క్యాల్కులస్ ఉంది. అది ఎక్స్ట్రీమ్లీ హై స్టాండర్డ్ అధ్యక్ష. వాస్తవంగా నేను లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ లో చదివిన వ్యక్తిని అధ్యక్ష. అక్కడ క్యాల్కులస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉమ్మడి రాష్ట్రం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో చదివినవాడిని. నాకు కార్నిగీ మెల్లన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ యూనివర్సిటీ, పెద్దలందరూ తెలిసి. మాకు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో వచ్చింది అధ్యక్ష అదే క్యాల్కులస్. ఫస్ట్ 2 years క్యాల్కులస్ అది. థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ లో మాకు ఇంటర్మీడియట్ క్యాల్కులస్ మాకు లింక్ దొరికింది. అంటే అంత హై స్టాండర్డ్స్ చేసుకుని కూడా లేనిపోని స్ట్రెస్ పెడుతున్నాను బలంగా నమ్మనెత్తే. అందుకే మీరు చూస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కూడా మేము ఇవన్నీ సంస్కరణలు ఏదైతే మేము చేయాలనుకున్నాం పెట్టాం, ప్రజల ముందలు పెట్టాం అధ్యక్ష. దానికి కొంచెం ఫీడ్బ్యాక్ వచ్చింది. కొన్ని విషయాలు లేదు ఇది వద్దు అని చెప్తాం కూడా. ఎక్కువ మంది ఇది వద్దు, ఈ సంస్కరణ మరీ ఫాస్ట్ గా ఉందంటే మేము వెనక్కి తీసుకున్నాం. నిర్ణయం తీసుకున్నా ఆ ప్రతిపాదన మేము వెనక్కి తీసుకున్నాం. అంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మొత్తం కరికులం మోల్డ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. ఒకరు ఆత్మహత్య చేసుకున్నా అది చాలా సీరియస్. తల్లిదండ్రులు కౌన్సిలింగ్ ఉండాలి, టీచర్స్ కు ఉండాలి, విద్యార్థులకు ఉండాలి. నో సెకండ్ థాట్. యాజమాన్యానికి కూడా గవర్నమెంట్ అయి ఉండొచ్చు, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అయి ఉండొచ్చు, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఉండాలి. దాంట్లో ఎలాంటి రెండో ఆలోచన లేదు అధ్యక్ష. దానిపై నేనేం వెనక్కి వెళ్ళట్లేదు. దానిపైన ఐ వాంట్ బి వెరీ క్లియర్. బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది అధ్యక్ష. ప్రైవేట్ యాజమాన్యం పైన కూడా బాధ్యత ఉంది. నేను కూడా వాళ్ళు కలిసేపు చెప్పాను, మీరు ఎంతమంది కౌన్సిలర్స్ పెడుతున్నారు, మీరు ఏ సిస్టమ్ పాటిస్తున్నారు, ఎక్కడ అర్లీ సిమ్టమ్స్ మీరు ఎట్లా గమనిస్తున్నారు, అది జరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన కూడా పెడుతున్నాము. అదే విధంగా అధ్యక్ష ఇప్పుడు క్లాస్ ఎన్వైరన్మెంట్ లో ఆ పిల్లోడిని హ్యూమిలేట్ చేస్తారు కొంతమంది ఉపాధ్యాయులు. నీకు ఇంత కూడా రాదా, నువ్వు పనికిరావు, మోకాల మీద ఉండు, అంటే బెంచ్ పైన నుంచో. దానివల్ల ఏంటంటే ఆ స్ట్రెస్ ఆ హ్యూమిలేషన్ తట్టుకోలేక పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు. అది కూడా ఉంది అధ్యక్ష, ఫ్యాక్ట్. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తన పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నా దీనిని తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన సమర్థ నాయకత్వం, ధైర్యం, పట్టుదల మనకు ఉంది అని ఆయన పేర్కొన్నారు. చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏమాత్రం అనుమానం లేదు, వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈరోజు కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేను. ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు చెప్పారు, మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి. కరెక్టే, కానీ ఆశ ఉంది. ప్రధానమంత్రి గారు 2047కి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా 1, 2 ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలున్నాయి. నేను ఇప్పుడు కూడా వస్తూ నిన్న ఢిల్లీకి వినపడి అడిగాను. నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో. ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే, చెప్పడమే కాదు డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని. తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి. వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది, నా
మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు. చాలా సంతోషం చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పాను. నేను ఒకటే చెప్పా, ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది. మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం. ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు. ఇంకా కొన్ని రోజులు మీ ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా. పేషెంట్ వెరీ స్ట్రాంగ్, కానీ శక్తి లేకపోతే ఎటైనా పోయే పరిస్థితి వస్తుంది. ఆ సరైన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో ఉండే మంత్రులు కానీ, ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు పూర్తిగా సహకరిస్తున్నారు. లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా అభినందిస్తూ, కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది. మీరు చూస్తే 25 సంవత్సరాలు ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి, ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, సామర్థ్యం, పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా విద్యార్థులకు మరింత మంచి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ఉంది అని తెలిపారు. విద్యారంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఆయా కళాశాలలు, విద్యాసంస్థలు పరస్పర అనుసంధానం కావాలనే అవసరం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి జీఆర్ రేషియో ఏదైతే మనకుందో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో అధ్యక్ష, మనది 36.5%, ఢిల్లీ 49%లో ఉంది, తమిళనాడు 47%లో ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చూస్తే అధ్యక్ష, చిత్తూరు, గుంటూరు వచ్చేగల 45% కన్నా ఎక్కువ ఉంది అధ్యక్ష. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళం 30 నుంచి 35% మధ్యన ఉంది అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అది ఫస్ట్. సెకండ్, మహిళలు ప్రత్యేకంగా చూస్తే తక్కువ ఉన్నారు అధ్యక్ష స్టెమ్ కోర్సెస్. అది 2 పాయింట్. మూడోది వచ్చేగల అధ్యక్ష పేటెంట్ ఫైలింగ్స్ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 1400 పేటెంట్ ఫైలింగ్స్ జరిగినాయి, కానీ తమిళనాడులో 7600 పేటెంట్స్ ఫైలింగ్స్ జరిగినాయి అధ్యక్ష. ఓవరాల్ ర్యాంకింగ్ కూడా మన విశ్వవిద్యాలయాలు కానీ చూస్తే, లేదంటే మన కాలేజీలు కూడా చూస్తే అధ్యక్ష, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 9వ స్థానంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష. పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చేగల ఆంధ్ర రాష్ట్రంలో 5600 మంది ఉంటే, తమిళనాడులో 29,000 మంది ఉన్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ప్రస్తుతానికి ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా మన దగ్గర లేదు అధ్యక్ష. అంటే ఎంతమంది పిల్లలు ప్లేస్మెంట్స్ జరిగినాయి, వాళ్ళ జీతాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ వివరాలు మన దగ్గర ఈ రోజు లేవు అధ్యక్ష. సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అధ్యక్ష, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మొదలుపెట్టింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా వచ్చింది, చిత్తూరు, కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు వచ్చినాయి, రెన్యూవబుల్ ఎనర్జీ కర్నూలుకి వచ్చింది, ఇప్పుడు డ్రోన్ సిటీ కూడా అక్కడికి వస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే అక్కడ ఉన్న ఐటీఐలు కానివ్వండి, పాలిటెక్నికల్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫోకస్డ్ గా ఆ కరికులం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన లీప్ పేరుతో, అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సెక్టర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఫోకస్ చేసి ఈ క్లస్టరింగ్ ఏదైతే కాలేజీలు కానీ, పాలిటెక్నిక్స్ కానీ, ఐటీఐ, యూనివర్సిటీలు చేయాలనేది ఒక నిర్ణయం అధ్యక్ష. రెండోది ఇండస్ట్రీ లెడ్ కరికులం అధ్యక్ష. ఇప్పుడు యాప్షీ చైర్మన్ గారు వచ్చారు, ఆయన కూడా ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చారు అధ్యక్ష. ఆయనకి ఏం చెప్పారంటే ఇండస్ట్రీతో కనెక్ట్ అవ్వండి, అందరితో మాట్లాడండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న నేను మహిళా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వీసీ గారితో మాట్లాడినప్పుడు 2-3 విషయాలు నేను డేటా కూడా చూశాను అధ్యక్ష. కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అన్ని ఫుల్ అవుతున్నాయి, కానీ లాంగ్వేజెస్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి అక్కడ ఫిల్ అవట్లేదు. చాలా అయితే విద్యార్థులు దానిపైన శ్రద్ధ చూపించట్లేదు. కానీ అధ్యక్ష, నేను చదువుకున్నప్పుడు మొన్న మేము మా మిత్రులతో కలిసాం 10th క్లాస్తో, మా బ్యాచ్ మేము కలిస్తే ఒక 42 మంది ఉన్నాం 10th క్లాస్ మా సెక్షన్. ఇద్దరు ఇతర దేశాల్లో లాంగ్వేజెస్ పైన రీసెర్చ్ చేస్తున్నారు, లాంగ్వేజ్ సంబంధించిన వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. సో అప్పుడు నేను మేడం గారికి ఏం చెప్పానంటే, ఇండస్ట్రీ లింక్ చేద్దాం మనం. సో ఏదో కంప్యూటర్ సైన్సే కాదు, ఈసీఏ కాదు, ఇండస్ట్రీ లింక్ అన్నిటికీ చేయాలని చెప్పాను అధ్యక్ష. అది రెండోది ప్రయారిటీ. మూడోది ఇంటర్న్షిప్, వర్క్ బేస్డ్ లెర్నింగ్. ఇది 3 అధ్యక్ష. ఫ్యాకల్టీకి వచ్చేగల పెద్దలు ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా చెప్పారు, వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష. అది నేనే
చెప్పాను. వచ్చే సంవత్సరాల్లో అంటే ఈ సంవత్సరం వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది 1 man కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా మేము ప్రారంభిస్తాం అధ్యక్ష. అది ఫస్ట్ రిక్రూట్మెంట్. రెండేది ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని ఎంట్రీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ప్రాక్టీషనర్స్ పాఠాలు చెప్తే బాగుంటుంది అనేది రెండోది. మూడోది అక్రెడిటేషన్, క్వాలిటీ అష్యూరెన్స్ అధ్యక్ష. అది కూడా చాలా చాలా అవసరం. అదో ఫోకస్ తీసుకుంటున్నాం. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళకి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. మూడోది డిజిటల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వచ్చేయగల డిజిటల్లో చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఏమైందంటే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, గతంలో కూడా ఎడ్యుకేషన్ మంత్రిగా ఆయన చేశారు అధ్యక్ష. మంత్రులు మాకు విజిబిలిటీ లేదు అధ్యక్ష. అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుందో, రిక్రూట్మెంట్లు ఎట్లా జరుగుతున్నాయి, జీరో విజిబిలిటీ. నాకు అర్థం అవట్లేదు. అండ్ అక్కడ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. లీగల్ లిటిగేషన్ వచ్చిన తర్వాత కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి, మంత్రులకు నోటీసులు వస్తున్నాయి అధ్యక్ష. సో విజిబిలిటీ లేదు. కేంద్ర ప్రభుత్వం సమర్థన ఒక ఈఆర్పీ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ ఈఆర్పీ ఢిల్లీ యూనివర్సిటీలో అమలు చేస్తారు. ఆ ఈఆర్పీని అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలి. ఏఐ బేస్డ్ ట్రాకింగ్, ఇంటిగ్రేషన్, స్టేట్ వైడ్ అక్రెడిటేషన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అది మూడో అంశం. నాలుగోది వచ్చేసి అధ్యక్ష రీసెర్చ్ అండ్ గ్లోబల్ అవుట్ రీచ్. ఇప్పుడు రీసెర్చ్ విషయంలో నేను ఇప్పుడు చెప్పాను అదే, రీసెర్చ్ విషయంలో మనం చాలా వెనుకబడున్నాం. రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. నేను కూడా ఎన్విడియాతో కలిసినప్పుడు వాళ్ళు చాలా చెప్పాను. ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేయమని నేను కోరాను అధ్యక్ష. వాళ్ళు పెడతానని చెప్పారు. అట్లా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ పైన ఎక్కువ శ్రద్ధ పెడతాం. స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ దాంట్లో కొంత వర్క్ జరిగింది అధ్యక్ష, అది బలోపేతం చేస్తాం. గ్లోబల్ టాలెంట్ కూడా రావాలి అధ్యక్ష. టీచింగ్ టాలెంట్ రావాలి, విద్యార్థులు కూడా రావాలి. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన విశ్వవిద్యాలయాలు చదవాలనేది లక్ష్యంగా పెట్టుకునే అధ్యక్ష. అది లాస్ట్ ఇది బ్రాండింగ్ కూడా చేయాలనేది ఒక నిర్ణయం. అంటే స్టడీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మన ఫోకస్ చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుతున్నారు అధ్యక్ష. విద్యార్థుల మానసిక స్థితిని గమనించి వారికి అవసరమైన మద్దతును అందించడంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మహత్య ఆలోచన లక్షణాలను ముందుగానే గుర్తించి వారిని స్నేహపూర్వకంగా ఆదరించి ధైర్యం నింపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్కూల్ వెల్నెస్ టీమ్స్ ఏర్పాటు చేసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలకి ఓరియంటేషన్ ఇచ్చి ఎర్లీ సిమ్టమ్స్ అంటే ఆత్మహత్య చేసుకోవాలనేది ఒక్క క్షణంలో ఆలోచించి కాదు, ఒక సిమ్టమ్ అనేది ఉంటుంది. విద్యార్థులు ఆ సిమ్టమ్ మనం క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లల్ని ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. కేవలం జూనియర్ కళాశాల నుంచి విశ్వవిద్యాలయాల వరకే కాకుండా ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా అధ్యక్ష. ఇప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా ఈ రోజు మేము కొన్ని కౌన్సిలర్స్ సుమారుగా 280 కౌన్సిలర్స్ మేము నియమించాం. వాళ్ళని టీచర్లు కూడా, ఉపాధ్యాయులు కూడా ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి, ఈవెన్ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా అంటే బిహేవియర్ లో మార్పు వచ్చిందా పిల్లల్లో, అది చూసుకుని క్యాచ్ చేసి అదే ఎస్కలేట్ చేస్తే ప్రాపర్ కౌన్సిలింగ్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది QPR ఇన్స్టిట్యూట్ యుఎస్ అధ్యక్ష. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఇది ఆత్మహత్యలు నివారించడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళ ఒక ఒప్పందం బెంగళూరులో పార్ట్నర్ తో పెట్టుకున్నారు అధ్యక్ష. వాళ్ళతో కూడా ఏంటంటే ఈ స్కూల్ కౌన్సిలర్ ట్రైనింగ్ కి, గైడెన్స్, ఇంటర్వెన్షన్, క్రైసిస్ సపోర్ట్ మేనేజ్మెంట్ కి అది వాడుతున్నారు. రెండోది. మూడోది టెలి కౌన్సిలింగ్ సర్వీస్ అధ్యక్ష. ఎస్పెషల్లీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి టెలి కౌన్సిలింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి పిల్లలకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ కోప్ చేసుకునే విధంగా ఎట్లా కౌన్సిలింగ్ చేయాలో అది మూడోది. అదే విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చి మెంటర్ మెంటీ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఒక విషయం వాస్తవం అధ్యక్ష, పిల్లలు స్ట్రెస్ లో ఉన్నారు అంటే ఎలాంటి డౌట్ లేదు, సందేహం లేదు. ఇక్కడ ఏమైందంటే అధ్యక్ష, ఆత్మహత్య చేసడానికి నా అంచనా ప్రకారం 3 ప్రధానమైన కారణం. మొదటిది ర్యాగింగ్, రెండోది వచ్చేగల ఎకనామిక్ స్ట్రెస్, మూడోది వచ్చేగల ఫీ పేమెంట్. ఈ 3 బ్రాడ్ బకెట్స్ లో ఉంటాయి అధ్యక్ష. ఇది కానీ చూస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథెన్. యాక్టివ్ ఏపీ పేరుతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో క్రీడలు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండేలా చర్యలు తీసుకుంటాం శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇప్పుడు స్కూల్స్ కూడా మీరు చూస్తే స్కూల్స్ లో కూడా స్కూల్స్ కు ఆప్షన్స్ ఇచ్చి క్రికెట్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, వాలీబాల్ కానివ్వండి, ఖోఖో కానివ్వండి, నేను ఆప్షన్స్ ఇద్దామని అధ్యక్ష. పిల్లలకి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన కిట్స్ యాక్టివ్ ఏపీ పేరుతో అది చేద్దామని. ఎన్సీసీ ఇది నేను ఆల్రెడీ చాలా స్పష్టంగా చెప్పాను. వీఆర్ వెరీ సీరియస్ అబౌట్. నేను వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర టైం తీసుకుని కమిషనరేట్ ఇక్కడ అడిగా, ఎందుకంటే డైరెక్టరేట్ ఇక్కడ అడిగాను. కారణం ఏంటంటే అది వస్తే మనకి ఎక్కువ గ్రిప్ వస్తుంది. ఎందుకంటే క్రమీపంగా అనేక కారణాల తగ్గిపోతుంది.
తప్పకుండా అది మన బలోపేతం చేయాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, దాని రెడ్ క్రాస్ విషయం కూడా నేను డిస్కస్ చేశాను. అది సీరియస్ గా తీసుకుంటున్నాం అధ్యక్ష. మనం ఏంటంటే యాక్టివ్ ఏపీ ప్రాజెక్ట్ కింద వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, ఎందుకంటే బొత్స గారు కూడా బాగా తెలుసు, మిడ్ అకాడమిక్ ఇయర్ నిర్ణయాలు తీసుకోకూడదు. పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఎగ్జామ్ టైంలో తీసుకుని డిస్టర్బ్ అవుతారని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి యాక్టివ్ ఏపీ పేరుతో వీ గోయింగ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అది తీసుకుని వారానికి కనీసం 150 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకుంటుంది. స్కూల్ గ్రౌండ్స్ అన్ని మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా మెరుగుపరచాలని దానిపైన కూడా మేము ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అది చేసి లాస్ట్ పాయింట్ అధ్యక్ష మర్చిపోయి సమాధానం ఇస్తాం. చక్రపాణి రిపోర్ట్ విషయం కొంచెం నేను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చదువుతాను అధ్యక్ష. చదివిన తర్వాత అంటే నేను స్పందిస్తాను అధ్యక్ష. విశాఖపట్నంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఎంపీలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాగుంట భరత్ తదితరులు పాల్గొన్నారు. To accompany the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu on stage. What can we say about Honorable CM? 1995, 1999, Chief Minister of Andhra Pradesh. 1999, 2004, Chief Minister of Andhra Pradesh. 2014, 19, Chief Minister of Andhra Pradesh. 2024, Chief Minister of Andhra Pradesh. What a man. Just a few months back, he was confined to solitary confinement. From there, what a comeback with 161 seats, not only to becoming the Chief Minister of Andhra Pradesh, but also helping the NDA form the government at the center with unconditional support. With his unconditional support, we are able to bring investments into India and to Andhra Pradesh. I would just like to add what kind of good luck, of course, Narendra Modi ji and Nirmala Sitharaman ji are bringing with the efforts of our Chief Minister. We are scheduled to complete Polavaram in 2 years, which could not happen in the last 5 years. We already laid the foundation for a railway zone. We got 15,000 crores for Amaravati, another 20,000 crores for the outer ring road around Amaravati, another 20,000 crores from Amaravati to Hyderabad Expressway, another 20,000 crores from Amaravati to Bangalore Expressway. These are the investments around Amaravati. In Visakhapatnam, he has got NTPC 2 lakh crores green hydrogen hub with the blessings of the Prime Minister and of course our Finance Minister. We are having such wonderful investments coming in because of the unstinted support Sri Chandrababu Naidu garu, his vision is providing to Andhra Pradesh. In terms of private investments, so far 80,000 crores in the first phase, 1,80,000 crores in the second phase, another 44,000 in the third phase. In the last 3 months, we got 3,10,000 crores worth of investments into Andhra Pradesh, creating 3,10,000 jobs. If you are thinking these are figures, I'll tell you the people behind it. One is ArcelorMittal, the world's richest person. He is bringing in 60,000 crores in the first phase. Then BPCL, Central Government of India, is bringing in 96,000 crores. And many private players are bringing in thousands of crores in renewable energy also. So and Reliance is also, apart from this 3,10,000 crores, Reliance has promised another 65,000 crores in bioenergy. So విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, ట్రస్ట్ ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయంతే అస్యుపమే ఖ్యర్వాన్ ప్రదేశేన సహురే విశ్వధాయః మన్యా వజ్రన్నభిమామావృత్స్వహనా వదస్యో దదవోత్స్యాపి అభిప్రేహి దక్షిణతో భవామేధా వృత్రాని జంఘనా బభూరి జుహామిదే ధరుణం మధ్వో అగ్రముభావుపాంశు ప్రథమాభిభావా త్వయా మన్యో సరథమారుజంతో అర్షమాణా సోదృశితామరుత్వః తిగ్మేషవాయుధారం దిశానాభిప్రయం తునరో అగ్నిరూపాః
अग्निरिव मन्याद्विषितः सहस्वरेणानीर्नः सहुरे हूतयेधि हत्वा यशत्रून् विभजस्व वेदोन्निमानो विमृधो नदस्व सहस्वमन्यो अभिमातिमस्मे रुजन् रुणन् प्रमुरणन् शत्रूनो उग्रन्ते पाजो नन्वारुरुद्रे वशीवसन्नयसजेकजत्वम् एको बहूनामसि मन्यवीलितो विषं युतये संधिजाति प्रकृत्तरुक्त्वया ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन्न अयं च ब्रह्मणस्पतिः पर्वतजिवा विचाचलिः इन्द्रजिवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभितिष्ठपृतन्यतः अधरे सन्तु शत्रवः इन्द्रजिवौ वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रयेण मदे धरतु देवेजुषता कांसोऽस्मितां हिरण्यप्राकारां ज्वलन्तीं धृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां स्वामिहोपक्वये श्रियो चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारा तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य फलानि तपसानुरन्तु मायात्तराजास्य वाक्या अलक्ष्मीः उपैतुमां देवसखकीर्तिश्च मणिनाथः प्रातर्भूतोऽस्ति राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपाशामलां ज्येष्ठावलक्ष्मीर्नाशयाम्यहो अभूतिमथवृद्धिं च सर्वान् निर्नुदवे गृहात् गन्धद्वारान् दुरादर्शान् नित्यपुष्टाङ्गरि నందమూరి తారక రామారావు ట్రస్ట్ భవన శంకుస్థాపన మహోత్సవ శుభకర్మణి సంభవత్యపి మంత్రలోపే తంత్రలోపే క్రియాలోపే భక్తిలోపే శక్తిలోపే శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శ్రీకాంతాయ కళ్యాణ నిధయేర్ధరేద్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభగం శుభం. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలి అని సూచించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు అంకితభావంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనేక ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోందని, వీటిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే చంద్రబాబు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని, ఆయన్ని ప్రజలు సంపూర్ణంగా ఆదరించాలని కోరారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు, ఆలోచనలు కూడా మంచివి. ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు కానీ సోదరుడు కానీ భావించేవాడిని, అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి, పార్టీలతో నిమిత్తం లేకుండా. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతినిపోయింది. ఇందాక చెప్తూ ఉంటే మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం అని ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అసలు లెక్కలన్నీ చెప్పకుండా నిర్మలా సీతారామన్ వింటది, వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది. ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యాబోధన జరగాలని. చాలా చాలా సంతోషం. ఈ విద్యా విధానం 10వ తరగతి వరకు
ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకొని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.